చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అక్కడ కొడాల నాని కూడా చూసుకున్నట్టయితే దాదాపుగా అక్కడ సెంటు పట్టా పేరుతో 180 ఎకరాలు మరి ఏదైతే ఉందో ఆ బొమ్మలూరులో 180 ఎకరాల్లో దాదాపుగా మరి 28 కోట్లతో మెరక చేస్తే మొత్తం కూడా ఆ రోజున అక్కడ జాయింట్ కలెక్టర్ మాధవీలత్తారెడ్డి అనే ఉండేవాళ్ళు. వీళ్ళు ఏది చేస్తే అది. అంతేకాకుండా మా తోటలవల్లూరు మండలంలో లంకపల్లిలో కానీ ఇసుకని దోపిడీ చేశారు. అంతేకాకుండా కొంతమంది భూములు ఆక్రమించుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వాటినన్నింటిని కూడా అక్కడ ఉన్నటువంటి మా రావి వెంకటేశ్వరరావు గారు కానీ రాము గారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చే విధంగా చేశారు. అదేవిధంగా 200 కోట్లు దేవాలయ భూములు ఆక్రమించుకుందామని చూశారు. దానికి కూడా వేస్తే మన వాళ్ళు గట్టిగా ఆ రోజు కౌంటర్ చేయడం వల్ల ఆ విధంగా ఆగిపోయింది. ఈ విధంగా గడ్డం గ్యాంగ్ ఏదైతే ఉందో గుడివాడలో ఒక్క అభివృద్ధి అనేది లేదు, వాళ్ళకి సంక్షేమం అనేది లేకుండా దోపిడీ, అదేవిధంగా క్యాసినో, అదేవిధంగా పేకాట, కోడి పందాలతో కాలక్షేపం చేసి ఇవాళ వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఈ భూమి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటారనుకున్నారు. ఎందుకంటే ఈ నాయకులందరి మీద ఆయనకు అలవాటు కదా, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తాన్ని కూడా నానా ఇబ్బందులు పెట్టారు, జైల్లో పెట్టారు, వాళ్ళు ఇళ్లు పడగొట్టారు. కానీ ఒక్కటి చెప్పండి, ఒక మాట చెప్పండి గురుమూర్తి గారు, చూసే వాళ్ళకి ఇది కొంత మీరు సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు గన్నవరంలో కేసు పెట్టకుండా ఇంకా పటమట్లో పెట్టారంటే మాజీ ఎమ్మెల్యే వంశీకే అధికార యంత్రాంగం అక్కడంతా సహకరిస్తుందా? అంత ఆయన ఇంకా మాజీ ఎమ్మెల్యేగా గుప్పెట్లో పెట్టుకున్నారా? ఇంకా అంత అదన్నప్పుడు ఇవన్నీ కూడా మనం కొంత చర్చించాలి కదా. ఇంకా అంత ఆటలు సాగినాయి ఇంకా 9 నెలలు లేదండి. ఎందుకంటే ఆల్రెడీ అంటే ఆటలు ఏం లేదండి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే అప్పుడు దాడి చేశారో ఆ దాడి చేసిన వాళ్ళు సుమారుగా 80 మంది అంతమంది ఉంటే వాళ్ళందరినీ కూడా పేర్లు పెట్టి మొత్తం కూడా వాళ్ళ జైల్లో కూడా పెట్టించడం జరిగింది. అయితే ఎవరికైనా సరే ఏదో 100 గొడ్డును తిన్న రాంబంధు ఒక గాలివానకి పడిపోయినట్టుగా ఇవాళ వంశీకి ఇవి వచ్చింది. తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ ఒక్కటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ ఏంటి? కష్టాలు లోకేష్ బాబు గారు నడిచే సందర్భంలో పేదల కష్టాలు రాశాడు, అందుట్లో నాయకుల మీద జరిగిన దాడులు రాశారు, ధ్వంసాలు రాశారు. అంతేగాని రెడ్ బుక్ అంటే అదేమన్నా ప్రజలకి మంచి చేసేటువంటి ఇది అది. అంతేగాని ఇవాళ ఆయన ఏదో రాజారెడ్డి రాజ్యాంగం పెట్టి ఇవాళ రెడ్ బుక్ అంటే ఎట్ట కుదిరిద్ది చెప్పండి? ఆయన మాత్రం 5 ఏళ్ళు దాడులు తర్వాత కక్షలు కార్పణ్యాలతో పరిపాలన చేసి ఇవాళ వాళ్ళు చేసిన పాపాలు ఎక్కడికి పోతాయి? ఇవాళ పాపాలు మొత్తం కూడా 100 ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డితో సహా జైలుకి వెళ్ళక తప్పదు. రైట్ సార్. సీనియర్ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారితో మాట్లాడదాం. నాగార్జున గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇంత జరుగుతోంది, వంశీని అరెస్ట్ చేశారు, మాజీ ఎమ్మెల్యే వంశీమోహన్ ని ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఎక్కడ తీరు మారినట్టు కనిపించట్లా, పోలీసులపై అదే తీరు అదే వ్యవహారం, నాకేంటి అన్నట్టు ఈ శైలి బిహేవియరు, వీళ్ళేమో చాలా ఆధారాలు కేసులు ప్రజల ముందు అన్ని ఉంచాలన్నట్టు